నర్సాపురం విగ్గురాజు రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్లేనా? ఎప్పుడు ఏ బ్యాంకును మోసం చేస్తాడు, ఏ కేసులో ఇరుక్కుంటాడు, ఏ పార్టీలో ఉంటాడు, ఎవరిపై ఆరోపణలు చేస్తాడో, ఎక్కడికి వెళతాడో ఎవ్వరికీ తెలియని రఘురామకృష్ణరాజు పొలిటికల్ కెరీర్ కూడా అదే పరిస్థితికి చేరింది. అధికార పార్టీలో ఉంటూ పచ్చ పార్టీ పల్లకి మోసిన ఈయన గారు ఇప్పుడు ఏ పార్టీకి కాకుండా పోయారు. చివరకు బీజేపీ నుంచైనా పోటీ చేద్దామనుకున్న రఘురామ ఆశలపై కమలం అధిష్టానం కూడా నీళ్లు చల్లింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ కెరీర్కు ఫుల్ స్టాప్ పడింది. కుట్రలు కుతంత్రాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఈ విక్కురాజును టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పక్కన పెట్టేశాయి. నరసాపురం నుంచి మళ్లీ పోటీ చేసేది తానే అంటూ ప్రకటించుకున్న రఘురామను ఏ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. చివరకు బీజేపీ కూడా నరసాపురం నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కృష్ణంరాజు భార్య శ్యామల పేరును ఖరారు చేసేందుకు సిద్ధం కావడంతో రఘురామ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. రఘురామ కృష్ణంరాజు ఆది నుంచి వివాదాస్పదమైన వ్యక్తే. ప్రజలు, రాజకీయ పార్టీలనే కాదు, ఆర్థిక మోసాల్లోనూ తిట్టే. రఘురామకు చెందిన ఇన్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ పలు బ్యాంకుల నుంచి 947 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసింది. దీనికి తోడు నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి 2600 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. వీటన్నింటినీ ఎగవేసేందుకు ప్రయత్నించడంతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రఘురామతో పాటు ఆయన భార్య, కూతురుపై కూడా చీటింగ్ కేసులు నమోదు చేసింది సిబిఐ. ఇక తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులోనూ రఘురామకు నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే రఘురామకు 40 కోట్ల జరిమానా విధించింది. కేసుల భయంతో నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయిన రఘురామ 4 ఏళ్ల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. 2019 తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే నరసాపురానికి వచ్చిన విక్కురాజు మొన్న సంక్రాంతికి వచ్చేందుకు కూడా హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లు పెడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడడానికి అలవాటు పడ్డ రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు. ఓవైపు చంద్రబాబుకు జై కొడుతూనే మరోవైపు బీజేపీలో నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళితే వారితో పాటు అమిత్ షా నివాసంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు రఘురామ. కానీ ఈయన గారి నైపుణ్యం గురించి తెలిసిన షా సెక్యూరిటీ సిబ్బంది లోనికి కూడా రానియ్యలేదు. తన దాకా వస్తే కానీ తత్వం బోధపడలేదు అన్నట్లు బీజేపీ కూడా తనను దూరం పెట్టేస్తుందన్న విషయం రఘురామకు అర్థమైంది. దాన్ని జీర్ణించుకోకముందే రఘురామకృష్ణరాజుకు పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ అధిష్టానం. సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీకి సిద్ధమైన విగ్గురాజుకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. నరసాపురం నుంచి రఘురామకు కాకుండా కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు భార్యకు టికెట్ ఇచ్చే యోచన చేస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన సైతం రఘురామను దూరం పెడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు రఘురామ. ఇన్నాడు పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ కూడా చీకొట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు విక్కురాజు. అన్ని పార్టీలు దూరం పెట్టడం, మరోవైపు టికెట్ తిప్పలు, ఇంకోవైపు కేసుల భయం వెరసి ఈ క్షణంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని భయంగా కాలం వెళ్లదీయడమే మిగిలింది రఘురామ.